యోహాను సువార్త 5వ అధ్యాయము 5-6 వచనాలను చదువుకుందాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవ్వడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకి ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వర్లారా, ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సందర్భం దాదాపుగా అందరికీ సుపరిచయమైందే. 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో రక్తమాంసములతో సశరీరునిగా జీవించిన దినాలలో ఆయన తన 30వ ప్రాయంలో 30వ ఏట యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మమును పొంది 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తని ప్రకటిస్తూ యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో పరలోక రాజ్యమును గూర్చిన వార్తని ఆయన ప్రకటిస్తూ సంచరించాడని లేఖనాలు చెప్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆయన దేవుని వాక్యమును ప్రకటించుచు అద్భుతాలను చేస్తున్నాడు, ఆశ్చర్యాలను జరిగిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు అనేక మందికి స్వస్థతనిచ్చాడు, అనేక మంది జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలను చేశాడు. ఆ యేసుక్రీస్తును గురించి వ్రాయబడిన మాట, యేసు మనం నమ్మిన దేవుడు. యేసుక్రీస్తు వారు నిన్న నేడు యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. ఆయన నమ్ముకున్న వారికి కార్యాలను చేయటంలో కూడా ఆయన ఏమాత్రం కూడా వెనుకాడే పరిస్థితులు కాదు. అందుకే ఆయన అంటాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకు ఒకటే రీతిగా ఉండును. ఆనాడు ప్రభువారు అద్భుతాలు, స్వస్థతలు ఎట్లాగును జరిగించాడో ఈనాడు కూడా ఆయన జరిగించటానికి శక్తి కలిగిన వాడు. మరి ఆ అద్భుతం పొందుకోకపోవటానికి, ఆయన ద్వారా మేలులు పొందుకోకపోవటానికి గల కారణం ఏంటి? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ వ్యక్తి 38 ఏండ్ల నుంచి లేవలేని స్థితిలో, పడిపోయి ఉన్న స్థితిలో ఉన్నాడట. ఎన్ని సంవత్సరాలండి? 38 ఏండ్ల నుంచి. అట్లని చెప్పి యేసును గురించి విన్నాడు. యేసును గురించి అనే కన్నా కూడా యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా కోనేరు ఉన్నది. ఆ కోనేరు చుట్టూ 5 మంటపాలు ఉంటున్నాయి. ఆ 5 మంటపాలలో ఎవరు నిండి ఉంటున్నారు అని అంటే, రోగులు ఉంటున్నారు, గురిడివారు ఉంటున్నారు, కుంటివారు ఉంటున్నారు, ఊచకాలు చేతులు గలవారు ఉంటున్నారు. ఎలాగునుంటున్నారు అని అంటే, ఆ 4వ వచనంలో అంటాడు, గుంపులు గుంపులుగా ఉంటున్నారు. అంటే వాళ్ళకి అందరికీ ఆ ప్రాంతంలో వాళ్ళకి తెలిసింది ఏంటనంటే, అయా బెతెస్దా కోనేటిలో ఆయా సందర్భాలలో దేవదూత నీళ్ళల్లో దిగి నీళ్లు కదిలించడం అలవాటు. దేవదూత ఎప్పుడైతే నీళ్ళలో దిగి నీళ్లు కదిలిస్తుందో, ఆ మొట్టమొదటిసారి ఎవడైతే దూకుతాడో, ఎవడైతే ఆ నీటిలో దిగుతాడో, వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా, అది ఎటువంటి వ్యాధి అయినా సరే, వెంటనే వాడు స్వస్థత పొందుకుంటాడు, బాగుపడతాడంట. అందుకని ఇప్పుడు ఆ మంటపాల్లో ఉన్న రోగులందరి చేత
చేత ఆ స్థలం క్రిక్కిరిసిపోయింది. ఎన్ని మంటపాలు ఉన్నాయి? మొత్తం 5 మంటపాలు ఉన్నాయి. ఆ మంటపాలలో ఎవరున్నారు? రోగులే ఉన్నారు, వ్యాధిగ్రస్తులే ఉన్నారు. ఆ 5 మంటపాలలో ఉండటానికి గల కారణం ఏంటి? దేవదూత నీళ్ళల్లో దిగుతుంది. ఆ దేవదూత నీళ్ళల్లో దిగినప్పుడు నీళ్లు కదిలించబడతాయి. నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే మొదట దిగుతారో వాడు ఒక్కడే బాగుపడతాడు. వేచి చూచేదేమో అనేక మంది, కానీ మేలు పొందుకునేదేమో ఒక్కడే. కోనేటితో పెట్టుకుంటే ఎట్టాగనే ఉంటుంది, యేసయ్యతో పెట్టుకుంటే అనేక మందికి స్వస్థతనిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యంలో మనం చూస్తే ఆ మంటపాలన్నీ కూడా రోగుల చేత నిండిపోయినాయి అంట. చివరికి 38 ఏండ్ల నుంచి అక్కడ పడి ఉన్నవాడు ఆ స్థితిలో ఉన్నాడు. అనేక మంది మేలు పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, మేలు పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వీనికంటే వెనకొచ్చిన సబ్ జూనియర్స్ కూడా మేలు పొందుకొని వెళ్ళిపోతున్నారంట. మోస్ట్ సీనియర్ ఎంతకాలం వాడు ఉండి వాడికి మేలు దొరకకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటాము, కొత్తగా వచ్చిన వాళ్ళకి మేలు జరుగుతున్నాయి, మనకు జరగట్లేదేంటి? మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, మనకు జరగట్లేదేంటి? నేను ఇంత సీనియర్ విశ్వాసినే, నాకు జరగట్లేదేంటి అని అంటే, బహుశా అక్కడున్న వ్యక్తిలో ఉన్న కొన్ని లక్షణాలు మనలో కూడా ఉన్నాయేమో. అక్కడున్న పరిస్థితులు ఏంటనంటే, దేవుని మీద కన్నా కూడా ఆ కోనేటిలో కదిలించే నీళ్ళ మీద నమ్మకం ఎక్కువ ఉంచాడు. మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలి? ఎవరి మీద నమ్మకం ఉంచాలి? యేసయ్య మీద నమ్మకం ఉంచాలి. అతను కొన్ని ఇంకొక లక్షణం ఏంటనంటే, బహుకాలము నుంచి అక్కడ పడిపోయి ఉన్నాడంట. 38 ఏండ్ల నుంచి ఆ బాధలో ఉన్నాడు. నేను అంటాను, నీ పరిపెత్తుకొని నడవమనంటే వాడే కదలలేని పరిస్థితుల్లో ఉంటే 38 వేళ్ల నుంచి వాడి బెడ్షీటు, మన ఇళ్లలో ఉన్న బెడ్షీటు వారం రోజులు ఎవరన్నా ఎండాకాలం ఉతక్కపోయితే ఇక చూడండి దాని కంపు ఎట్టాగా ఉంటుందో. బెడ్రూమ్లో నుంచి బజారుకు వచ్చేసిద్ది, అవునా కదా? మరి 38 సంవత్సరాల నుంచి వాని పరుపు మీద వాడు ఉంటే ఆ పరుపు ఎంత బాగుంటుందో ఆలోచన చేసుకోవచ్చు మనం కదండి. ఆ స్థితిలో ఉన్నాడంట. ఆ స్థితిలో ఉన్నవానికి యేసు ప్రభు వారు వచ్చి ప్రశ్న వేసినప్పుడు సూటిగా సమాధానం చెప్తే బాగుండేది. ఆయన అన్నాడంట, వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి జాలి పడ్డాడంట. ఎందుకని? చాలా కాలం నుంచి ఉన్నాడు, చాలా కాలం నుంచి పడిపోయి ఉన్నాడు. బహుశా ఈ రాత్రి కూర్చున్న మన జీవితంలో కూడా మోస్ట్ సీనియర్ బిలీవర్స్ అనుకుంటున్న వాళ్ళం, చాలా కాలం నుంచి మేము విశ్వాసులం, చాలా కాలం నుంచి మేము బాప్తిస్మం పొందాం, చాలా కాలం నుంచి మేము ఉపవాసం ఉంటున్నాం, చాలా కాలం నుంచి అమ్మో భక్తి జీవితం సలుపుతున్నాం అనుకున్న మనకు కూడా మేలు ఎందుకు కలగట్లా? బహుశా వాళ్ళలో ఉన్న కొన్ని లక్షణాలు మనలో కూడా ఉన్నాయేమో. ఆయన అంటున్నాడంట, అరే నువ్వు చాలా కాలం నుంచి ఇక్కడ పడిపోయి ఉన్నావు అబ్బాయి, నీ మీద జాలి కలుగుతుందని చెప్పి వాడి పడియుండుట యేసు చూచి. కొన్నిసార్లు మనల్ని చూస్తారు కానీ నిలుచున్నప్పుడు అందరూ చూస్తారు, దండలేస్తారు, పూలేస్తారు, కానీ నువ్వు పడిపోయినప్పుడు ఎవరు నీ వంక చూడరు. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎవరు నీ వంక చూడరు. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ ముఖం చూడటానికి కూడా చాలామంది ఇష్టపడరు. కానీ యేసయ్య అయితే వాడు పడియుండుట యేసు చూచి. నిలబడిన వాళ్ళు అందరిని చూస్తారు బాగానే, అన్ని బాగున్న వాళ్ళని బాగానే చూస్తారు, కానీ పడి ఉన్న స్థితిలో ఉన్నవాడిని ఎవరు చూడరండి. యేసయ్య చూచాడు. చూచి వాని దగ్గరికి వచ్చి, అరే అబ్బాయి నువ్వు బహుకాలము నుంచి ఈ స్థితిలో ఉన్నవని నాకు తెలుసు అని ఆయన అడుగుతున్నాడంట. ఇదిగో నీవు స్వస్థపడగోరుచున్నావా, స్వస్థపడగోరుచున్నావా అని అంటున్నాడంట. అన్నప్పుడు బాబు స్వస్థత పొందుకోవాలని ఇక్కడికి వచ్చానయ్యా, మరి నాకేమో దొరకట్లేదయ్యా, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కనిపెట్టేదేమో నేను, అరిసేది నేను, కేకేసేది నేను, తీరా దూకేదేమో అప్పుడు దాకా నిద్రపోయినాడు, అమాంతం దూకుతున్నాడు, వాడు బాగుపడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడయ్యా, నేను ఎట్లాగనే ఉన్నానయ్యా అనంటే వీడు దూకనందుకు బాధ కన్నా కూడా ఈడు అరిస్తే ఇంకొకటి బాగుపడుతున్నాడు అంటే అది ఎక్కువ బాధ అయింది. ఎంత విచిత్రం ఏమండి? ప్రార్థనకు వచ్చే నీకు మేలు కలగట్లేదనే బాధ కన్నా నీతో పాటు వచ్చేవాడికి మేలు కలుగుతుందనే బాధ ఎక్కువైందండి. అందుకే మనకు మేలు కలగట్ల.
అందుకని ఆయన అంటాడు, యెహోవా సేవకుని క్షేమమును చూచి ఆనందించేవాడిని దేవుడు అమితంగా ఆశీర్వదిస్తాడు. తన భక్తులు క్షేమాన్ని కోరుకునేవాడిని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. రాజైన దర్యావేషు తన భక్తుడైన దానియేలు క్షేమాన్ని కోరుకున్నాడు, అమితంగా ప్రేమించాడు. తెల్లవారకు మునిపే వచ్చాడట. రాత్రి అంతా గానా భజన, నర్తనశాలలో నాట్యం మొత్తం కట్టి పెట్టాడు. దర్యావేషు రాత్రి అంతా ద్రాక్షరసం పుచ్చుకోవాలా, ఏమి పుచ్చుకోలేదట. తన స్నేహితుడైన దానియేలు కోసం అలాగున రాత్రి అంతా కళ్ళల్లో ఒత్తులేసుకొని కనిపెట్టి తెల్లవారకు మునిపే ఇంకొంచెం చీకటి ఉండగానే పెందుల కన్ని సింహాల గుహ దగ్గరకు వచ్చి అంటున్నాడట, దానియేలు అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అనంటే ఆయన అంటున్నాడంట, రాజు చిరంజీవి అగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజు చిరంజీవి అగునుగాక అని దీవిస్తున్నాడంట. ఎంత మంచి మనసు అండి. దేవుని సేవకుని యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు. దర్యావేషు అంతకంతకు వర్ధిల్లాడు. కోరేసు కోరుకున్నాడు అట్లాగున దేవుని పిల్లల క్షేమం. పడిపోయిన మందిరాన్ని బాగు చేసుకోవటానికి పర్మిషన్ ఇచ్చాడు. పడిపోయిన మందిరాన్ని కట్టుకోవటానికి చెరలో ఉన్న దేవుని పిల్లలకు విడుదలను ప్రకటించాడు. అందుకే దేవుడు కోరేషును అంతకంతకు వర్ధిల్లేటట్లుగా చేశాడు. కనుక మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు మనకు మేలు చేయాలనంటే, దేవుడు మనకు ఉపకారం చేయాలనంటే మనం ఎదుటివారి మేలు కోరుకోవాలి, ప్రక్కనున్న వాళ్ళ మేలు కోరుకోవాలి, మనతో ఉండే వాళ్ళ యొక్క మేలు కోరుకునే వాళ్ళగా మనం ఉండాలి. ఒకవేళ నువ్వు మేలు కోరుకోకపోయినా దేవుడు మనతో ఉన్న వారిని దీవిస్తుంటే, అయ్యా నేను అరవటం నా పని, కనిపెట్టడం నా పని, మేలు పొందుకునేది పక్కనోడి పని అవుతుందయ్యా అని చెప్పి వాడు మేలు పొందుకున్నాడని బాధపడకూడదంట. ఇక్కడ ఈయన చూస్తే అన్నాడంట, అయ్యా బహుకాలం నుంచి నేను ఉన్నాను బాబా, నేను కనిపెడుతున్నానయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు కళ్ళల్లో ఒత్తిలేసుకొని కనిపెట్టేది నేనేనయ్యా, తీరా నేను కెవ్వుని కేకేయగాను, మరి నా కాళ్ళు లేవుగా, నేను నడవలేనుగా, కాళ్ళు ఉన్నాడు ఎవడో ఒకడు అమాంతంగా దూకుతున్నాడు, వాడు బాగుపడుతున్నాడు బాబా అన్నాడంట. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అబ్బాయి నీకు నీళ్లతో కానీ దేవదూతతో కానీ పని లేదు, నేను నీతో ఒక మాట చెప్తున్నా, ఇదిగో నీ పరిపెత్తుకొని లేచి నీవు నడువు అన్నాడంట. అంటే మనకు మేలు కలగాలి, మనకి దైవికమైన దీవెన కలగాలి అని అంటే ఎదుటోడి మేలు గురించి మనం వారవలేని తనం మనలో ఉంటే మనకు మేలు కలగదు. రెండవది, ఆయన మాట ప్రకారం, ఆయన చెప్పిన మాటకి ఎదురు చెప్పక, సాగులు చెప్పక మనం గనక ఆ మాట విని లోబడి దాని చొప్పున చేస్తే దేవుడు మనకి మేలు చేస్తాడు. నీళ్ళతో పని లేదు, దాంతో పని లేదు, దీంతో పని లేదు, దేంతో పని లేదు, దేవునికి తప్పకుండా మేలు చేస్తాడు. ఆయన అంటున్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా 8వ వచనంలో ఆ మాట చెప్పాడు. అయ్యా అసలే లేవలేని స్థితిలో ఉన్నా, అదే లేచే స్థితి అయితే నేనే పరిపెత్తుకొని ఎప్పుడో నడిచేవాడినిగా. అసలు నాకు లేచే పరిస్థితే కనుకైతే నువ్వు రావటం ఎందుకు, ఇన్ని ప్రశ్నలు వేయటం ఎందుకు, నేను ఎప్పుడో నీళ్ళలో దూకి బాగుపడేవాడిని కదయ్యా అనొచ్చు. కానీ అవి ఏమి అనలేదంట. వెంటనే ఆయన మాట మీద నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు, పరిపెత్తుకొని నడవటం మొదలుపెట్టాడు. దేవుడు అద్భుతంగా ఆయనకు స్వస్థతనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కూర్చున్న మన జీవితంలో దేవుని మాట విని దానికి విధేయులమైతే దేవుడు మనకు మేలు చేస్తాడు. కొన్నిసార్లు దేవుని మాట వింటాం కానీ ఏదేదో చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటాం, దేవుడు మాట్లాడలేదుగా, బైబిల్లో ఉన్నదేగా దేవుని సేవకుడు చెప్పింది, ఆయన చెప్పింది మనం వినేది ఏముందిలే అని అనుకుంటాం. అందుకని దేవుడు అంటాడు, ఇదిగో మోషే నేను నీకు దేవుడును, అహరోనుకు నువ్వు దేవుడు. నేను నీతో మాట్లాడతా, నీ భాష అహరోనుకు బాగా అర్థమవుతుంది కనుక నీవు అహరోనుకు దేవుడిగా ఉంటావు, నీవు అహరోనుకు దేవునిగా ఉంటావు. ఎంత చక్కగా విషయం గుర్తు చేస్తాడు. ఆయన అంటున్నాడంట, మోషే గారు, బాబాబు నేను నోటి మాంద్యం కలిగిన ఉన్నాయా, నా మాట మరి వాళ్ళకి అర్థం కాదయ్యా, నువ్వేమో నన్ను వెళ్ళి చెప్పమంటున్నావు, నేను చెప్తే వాళ్ళకి అర్థం కాదు బాబు, ఎందుకు వచ్చిన గోలయ్యా, నన్ను వదిలిపెట్టయ్యా అన్నానంటే అప్పుడు అంటాడంట, చూడండి ఒక మాట, నిర్గమకాండము 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయం 16వ వచనం జ్ఞాపకం, 15వ వచనం నుండి చదువుకుందాం. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను, నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి
మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాటలాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడవగా ఉందువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఈ సూచక క్రియలు దేవుని సన్నిధిలో మోషే భక్తుడిని వెళ్ళమంటే ఆయన అంటున్నాడంట, బాబు నాకు నోటి మాంద్యం ఉందయ్యా, నాకు తెలియదయ్యా, నా మాటలు వాళ్ళకి అర్థం కాదయ్యా, నేను నత్తివాడినయ్యానంటే అప్పుడు దేవుడు అంటున్నాడంట 14వ వచనంలో, నీకన్నా పెద్దోడు మీ అన్న ఉన్నాడుగా, అహరోనికి నీ భాష బాగా తెలుసుగా, నీ సైగలన్నీ తెలుసుగా, నువ్వేం మాట్లాడినా ఆయన అర్థం చేసుకుంటాడుగా, అందుకని నువ్వేం చేస్తావన్నానంటే నీ అన్నయ్య అయిన అహరోనికి నేను చెప్పే మాటలన్నీ నువ్వు చెప్పు, ఆయనకు ఆ భాష అర్థమైద్ది, ఆ మాటలు తీసుకెళ్ళి ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్తాడు అని ఇప్పుడు అంటున్నాడు మోషే. నేనేమో నీకు దేవుణ్ణి, నా మాటలు మోసుకెళ్ళే నీవు నీ మాటలు చెప్పే అహరోనుకి దేవుడు. ఇప్పుడు అహరోను ఎవరికి దేవుడు? ప్రజలకు మాటలు అందిస్తున్నాడు కాబట్టి. అంటే ఈ మాట ఎవరిది? దేవుంది. ఓ దేవుని సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు వాక్యంలో ఉన్నది మీకు జ్ఞాపకం చేసినప్పుడు దానికి మనం విధేయులం కావాలి. దానికి విధేయులం కాకుండా ప్రస్తుతానికి మనం ఏదేదో చెప్పి సాకులు చెప్పి కవరింగ్ వర్డ్స్ చెప్పుకోవచ్చేమో కానీ అట్లాగుని చెప్పుకునే అన్నిటిని గురించి దేవుని వాక్యంలో ప్రభు మాట్లాడుతూ అంటాడంట. ఓ సందర్భంలో సౌలు గాడిదలెత్తుకునే సౌలును తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలీయులకి రాజుగా చేస్తాడు. రాజుగా చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు వెళ్ళి అమాలేకీయులందరినీ హతమార్చి నువ్వు రావాలి అని అంటాడంట. అంటే ఈయనేం చేస్తాడనంటే అక్కడ నుంచి ఏమి నువ్వు తెచ్చుకోవద్దనంటే ఈయన అక్కడ ఉన్న జనాలందరినీ ఉట్టేవాళ్ళందరినీ చంపి రాజును భద్రంగా తనతో కూడా తెచ్చుకున్నాడంట. అక్కడ నుంచి ఏమి తెచ్చుకోవద్దయ్యా, నేను శపించానయ్యా అక్కడ ఏనంటే అక్కడ క్రొవ్విన గొర్రెలను ఎడ్లను కొన్ని తీసుకొచ్చుకున్నాడంట. వెంటనే దేవుడు ఆ రాత్రి దేవుడు తన సేవకుడై ఉన్న సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు అనగానే చిత్తం నాయన అన్నాడంట, ఇదిగో నేను సౌలును రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపడుచున్నాను. ఏమైంది నాయనంటే నా మాట విన్నాడు కానీ దాని చొప్పున అతడు చెయ్యలా. అయ్యో ఏం చేశాడు నాయనంటే అక్కడి నుంచి చంపమన్న రాజును చంపకుండా వెంట తెచ్చుకున్నాడు, ఉట్టోళ్ళను చంపేశాడు. ఏమి తెచ్చుకోవద్దు అనంటే క్రొవ్విన వాటిని తెచ్చుకున్నాడు. ఇక ఆ రాత్రట సమూయేలు కోపావేశుడయ్యుండి రాత్రంతా యెహోవాకు మొరపెట్టిన. కొంతమంది కోపం వచ్చింది కానీ మొరపెట్టరంట. ఆ రాత్రంతా మొరపెట్టాడంట. 11వ వచనంలో సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో ఆ సమూయేలు కోపావేశుడయ్యి రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టుచు ఉండెను. ఉదయాన్నే లేచి సౌలు రాజు దగ్గరికి వస్తుంటే వందనాలు చెప్తున్నాడంట. అబ్బాయి నీ వందనాల సంగతి తర్వాతలే కానీ ఇంతకు దేవుడు నీకు చెప్పిన పని చేసావా అన్నాడంట. అంటే ఆయన అంటున్నాడు అంతా చేశానయ్యా అన్నాడంట. మరి అంతా చేస్తే నీ దొడ్డిలో నుంచి ఆ గొర్రెల ఎడ్ల అరుపులేంటి అని అన్నాడంట. అంటే అప్పుడు ఆయన తప్పైంది బాబు, బుద్ధి గడ్డి తిన్నదయ్యా, తెచ్చుకున్నానంటే బాగుండేది. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా, అవి నీ దేవుడైన యెహోవాకి నీవు బలర్పించుకుంటావని నిన్ను నీ సేవా పరిచర్యను ప్రేమించి నీ కోసం నేను తీసుకొచ్చాను అన్నాడంట. అనగానే 22వ వచనంలో అంటాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు. చాలామంది బలులు అర్పిస్తాం కానీ మాట వినరంట. మాట వినకపోగా ఎట్లాగున కవరింగ్ వర్డ్స్ చెప్తే వాళ్ళ గురించి అంటాడు 23వ వచనంలో, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయ్యను పాపముతో తిరుగుబాటు చేయకూడదు. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు మాటకు విధేయులం కావాలి.
మనకు మేలు కలగాలి, మనకు దీవెన కలగాలి, మనకు ఆశీర్వాదం కలగాలి అని అంటే ఎదుటివాడు బాగుపడుతున్నాడని ఈర్ష్య ఉండకూడదు. రెండవది, ఆయన సన్నిధిలో ఆయన మాటకు విధేయత చూపేవారిగా ఉండాలి. ఆయన అన్నాడట, రేబాయ్ నీవు లేచి నీ పరిపెత్తుకున్నాడు. అయ్యా కాళ్ళు లేవుగా, ఎందుకు ఆ మాట చెబుతావు? అసలు నేను లేవగలిగితే ఇంతకాలం ఇక్కడ ఎందుకు కూర్చుంటా? ఈ వ్యవహారాలన్నీ ఏం చెప్పలే. చాలామంది చేయాల్సినవన్నీ చేసి ఏదేదో చెబుతూ ఉంటారు. ఒకరిని నడత వానికి సరి అయినదిగా ఉండును, తుదకి ఎక్కడికి వెళ్ళిద్దంటది? మరణానికి దారి తీస్తుంది. ఈ వ్యక్తి కూడా ఏవేవో చెప్పలేదంట, దేవుని మాటకి విధేయుడయ్యాడు. అందుకే దేవుడు ఆయనకు స్వస్థతని ఇచ్చాడు. నీళ్లతో పని లేదు, దూతతో పని లేదు, ఏకంగా యేసయ్యే వచ్చి వానికి స్వస్థతనిచ్చాడు. ఈ రాత్రి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. నూనెతోనో ఇంకొక దానితోనో మనకు అవసరం లేకుండా దేవుని మాటలు మనకు వినబడుతున్నప్పుడు దేవుడు అద్భుతమైన మేలు స్వస్థత చేకూర్చేటట్లు ఉండాలి అని అంటే మొదటిగా ఎదుటివారి క్షేమం గురించి మనం ఈర్ష్యపడకూడదు. రెండవది, ఆయన మాటకు విధేయులంగా ఉండాలి. ఏం చెప్తున్నాడు ఆయన? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. వస్తున్నామా? దేవుని దగ్గరికి వస్తున్నామా? ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు ఎంతమంది దేవుని సన్నిధిలో కూడుకుంటున్నాం? ఎంతమంది ఆదివారాలు దేవుని మందిరానికి దూరం అవుతున్నాం? ఎంతమంది సంఘానికి సహవాసానికి ఎడమవుతున్నాం? మాటే, ఆ మాటకి చాలా చెప్తారయ్యా, ఈరోజే వచ్చినాయి, ఆ రోజే వచ్చినాయి. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. కాబట్టి ఆయన మాటకి విధేయులం అవ్వాలి, ఆయన మందిరంలోనికి రావాలి, సంఘంలో కూడుకోవాలి. కూడుకున్న మనం ఏం చేయాలనంటే ఆయన స్వార్థను వినాలి. మాకు స్వార్థ 1వ అధ్యాయం 15లో అంటాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనసు పొందండి. స్వార్థను విన్న తర్వాత ఏం కావాలి? మనసు మారాలి, హృదయపు ఆలోచనలు మారాలి, గర్వం ప్రక్కన పెట్టాలి, దేవునికి ఇష్టంగా మన జీవితాలను ఆయనకు అప్పగించుకోవాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన నీవు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మమును పొందాలి. బాప్తిస్మమును పొందిన నీవు అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42లో చెప్పినట్లుగా అపోస్తలుల బోధ యందు, తర్వాత సహవాసముందు, తర్వాత రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయుటి యందు ఎడతెగక ఉండాలి. ఇది దేవుని మాట. వింటున్నామా? దేవుని మాట విన్నామా? విని దాని చొప్పున చేస్తున్నామా? ఒకవేళ చేయకపోతే అందుకే మనం ఆ స్థితిలో ఉన్నామేమో. నువ్వున్న పడిన స్థితిలో నుంచి లేపబడాలనంటే నీకున్న ఆ దుర్భరమైన భయంకరమైన కంపు కొట్టి ఆ పరుపును విడిచిపెట్టి నీకంటూ మేలు కలిగి సమాజంలో కలిసి తిరగాలి అని అంటే ఈ రాత్రి వాక్యం అంటుంది, ఆయన మాటకు మనం విధేయులమయ్యేటట్లుగా ఉండాలి. దేవుని వాక్యంలో 5వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనంలో చూస్తే, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పగానే వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచాడు. అయితే విచిత్రం ఏంటనంటే ఆయన ఎవరో ఆయనకి తెలియదు, స్వస్థత కలిగింది. అందులో అంటాడు కదా, అడుగుతున్నానంటే, రే నువ్వు అక్కడ కూర్చునేవాడి కదా, పడిపోయినవాడు కదా, ఏంటి నువ్వు బాగా పరిగెత్తున్నావు, ఏం జరిగింది, కథ ఏంటి అని అంటున్నారంట. చూడండి 11వ వచనంలో, అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడుమని నాతో చెప్పినను. నీతో చెప్పిన వాడు ఎవడని వానిని వీళ్ళకెందుకు అంతారా? బాగుపడ్డాడు. వీడు పడి ఉన్నప్పుడు ఎవడు వచ్చి, అరే ఇంతకాలం నుంచి పడి ఉన్నావే అబ్బాయి, మేము నీళ్ళల్లో ఇసిరేయమా, నీకోసం మేము 4 కాపలా కాస్తాం, తల దగ్గర ఒకడు కాళ్ళ దగ్గర ఒకళ్ళం కాపలా కాసి నిద్ర మానుకొని నీళ్లు గదిలించబడగానే నువ్వు కెవ్వుమని కేకేయగానే కాళ్ళు చేతులు పట్టుకొని ఇసిరేస్తాం, అందులో బాగుపడదు అని సమర్పించుకున్నాడు ఒకడున్నాడా? ఒక్కళ్ళేడంట. ఈడు పడిపోయినప్పుడు బాగు చేద్దాం అన్నవాడు ఒక్కళ్ళేడు. కానీ ఈడు బాగుపడ్డ తర్వాత ఎంత రీసెర్చ్ చేస్తున్నారు, నీకెందుకు ఎవడు బాగు చేస్తే అడుగుతున్నారంట. నిన్ను స్వస్థపరిచిన వాడు ఎవడని ఆయనను అడగగా ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదబ్బా. ఎంత మంచి మాట చెప్పారు పాస్టర్ గారు. మరి మీరేంటి, దాన్ని మేలు జరిగితే గుడి వదిలిపెట్టి వెళ్ళొద్దు, సంఘం వదిలిపెట్టి వెళ్ళొద్దు అని అంటారు. మరి ఇప్పుడు అడిగి స్వస్థత కలిగింది కదా, అసలు ఆయన ఎవరో తెలియలేదు కదా, మరి ఆయనతో ఎక్కడున్నాడు అని అంటే అంతవరకే చదివితే మీకు కథ అర్థం కాదు. కాస్త కిందకు వచ్చి 14వ వచనం చూడండి.
అటు తరువాత యేసు వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక పాపము చేయుకమని చెప్పాను. అంటే ఇప్పుడు తెలిసిందే లేదు ఎవరు బాగు చేశారో. బాగుపడ్డాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? దేవాలయంలోనికి. అంటే బాగుపడుతున్నారు కానీ కరోనా కాలంలో చావు నుంచి తప్పించుకున్నాం కానీ దేవుడు మేలు చేశాడయ్యా, దేవుని సన్నిధికి రండి అని అంటాం. దేవుడే నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకొని నడిపించి గుళ్ళో కూర్చోబెడితే తప్ప నేను రాను. నువ్వు ప్రార్థన చేసే దేవుడు నిజమైన దేవుడైతే అమ్మాయా, ఆ దేవుడిని నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి గుళ్ళో కూర్చోబెట్టమని అంటాం. ఏమండి జాగ్రత్త, దేవుడు నీకు మేలు చేశాడు. కరోనా కాలంలో నీకంటే నాకంటే ఘనులు, నీకంటే నాకంటే గొప్పవాళ్ళు అనేక మంది రాలిపోయారు. కానీ దేవుని సన్నిధిలో మనం సజీవులుగా ఉండగలిగాం. సజీవులుగా ఉన్న మనం ఏం చేయాలనంటే ఎక్కడికి రావాలంట? దేవుని ఆలయములోనికి రావాలి. యేసు దేవాలయములో వానిని చూచి బాగుపడ్డాడు. ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. అట్లాగే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ 43వ వచనంలో యేసు కన్నీళ్ళడటం, చనిపోయిన లాజరును బ్రతికించటం, తర్వాత కట్లు విప్పి వానిని పోనీయండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? 12వ అధ్యాయంలో చూస్తే ఆ భోజనపు విందులో యేసుతో కూడా లాజరు ఉండెను. ఎవరితో ఉన్నాడంట? మేలు చేసిన దేవునితో. మరి ఈరోజు దేవుని మాటలు వింటున్న మనం ఎవరితో ఉంటున్నాం? మేలు చేసిన దేవునితో ఉంటున్నామా? మేలు చేసిన ప్రభువుతో ప్రార్థనలు గడుపుతున్నామా? మేలు చేసిన ప్రభువుతో ఆదివారపు ఆరాధనలు ఆరాధించడానికి ఉంటున్నామా? మేలు చేసి మరణం నుంచి, అనేకమైన ఆపదల నుంచి, సంకటముల నుంచి మనల్ని విడిపించి రక్షించి క్షేమం విస్తరింపజేసిన దేవుని సన్నిధిలో ఆరాధించటానికి, ఆయనను స్తుతించటానికి, ఆయన గూర్చి అనేకులకు సాక్ష్యం ఇవ్వటానికి ఆయన సన్నిధిలోనికి మనము రావాలంట. అందుకనే వాక్యం జ్ఞాపకం చేస్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటనంటే, ఇదిగో వాడు బాగుపడిన తర్వాత దేవుని ఆలయంలోనికి వచ్చాడు. కాళ్ళు వచ్చినాయి కదా అని చెప్పి ఎటుబడితోటి విచ్చలవిడిగా తిరగలేదట. దేవుని ఆలయంలో కనపడ్డాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? 15వ వచనం చూస్తే, వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. చూసారా ఏం చేస్తున్నాడంట? సాక్ష్యం ఇస్తున్నాడంట. మొదట కొంచెం ఈర్ష్యపడ్డాడు. యేసయ్య 4 మాటలు చెప్పగానే అర్థమైందయ్యా, బాగుపడాలని కోరుకుంటున్నా. మాట విన్నాడు. పరిపెత్తుకోమనగానే పరిపెత్తుకున్నాడు. మాట వింటల్లా చాలామందికి, అందుకే మేలు కలగట్లా. మాట వింటే దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ తరువాత బాగుపడిన వ్యక్తి దేవుని ఆలయంలో కనపడుతున్నాడు. ఆ బాగుపడిన వ్యక్తి ఆలయములో ఉండి ఏం చేస్తున్నాడు అని అంటే, యేసును గురించి అనేకులకు తెలియచెప్పాడు. అంచేత కూర్చున్న నీవు నేను మనం కూడా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా ఉండాలి. ఆయన ద్వారా ఎన్నో మేళ్ళు పొందుకున్నాం, ఆయన ద్వారా ఎన్నో ఉపకారాలు పొందుకున్నాం. ఈరోజు బ్రతికి బట్టగట్టుతున్నాము అని అంటే దేవుని దయ, దేవుని కృప. ఇంత దయని, ఇంత కృపను పొందుకున్న మనం ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా మనము ఉండాలి. అలాంటి వైఖరి మనకుంటే అప్పుడు దేవుని స్వస్థతను మనం త్వరితంగా పొందుకుంటాం, అనుభవిస్తాం, ఆనందించి ప్రభువును గణపరిచే భాగ్యాన్ని ఇస్తాడు. ఆ రీతిగా మనమందరం దేవుని సన్నిధిలో మేలు అందటానికి ప్రభు మాటలు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. స్తోత్రం. ఈ రాత్రి విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి అమూల్యమైన మాటలు మీరు మాకు ఇచ్చారు. మీ మాటలు విన్న మేము మీకు ఇష్టలుగా జీవించడానికి, మీ సన్నిధిలో, మీ సముఖంలో గడపటానికి సహాయం చేయి ప్రభు అని ఆయనను వేడుకుందాం, కోరుకుందాం. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ ద్వారా మేలు పొందుకున్నానయ్యా. నాకంటే గొప్పవాళ్ళు, నాకంటే ఘనమైన వారు కరోనా కాలములో 2018లో అనేకులు రాలిపోయారయ్యా. కానీ కేవలం నీ కృప చేత, నీ దయా సంకల్పం చేతనే నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా.
దయతో జ్ఞాపకం చేసుకోయ్యా. నువ్వు చేసిన మేలుల్లో నేను మరవక నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి కృపదయ చేయి ప్రభు అని ప్రభువుని వేడుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారం ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా వేడుకుందాం. స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవ నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకు వందనాలయ్యా. మీ స్తోత్రములు నాయన.